ఆపరేషన్ లంగ్స్ ప్లస్ జీవీఎంసీ అధికారులు చుట్టుపక్కల ఉన్న బడ్డీలన్నింటి కూడా పంపిస్తున్నారు. ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వకుండా చిరు వ్యాపారులు కొట్టబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిరు వ్యాపారులు కొట్టగొడుతుంది. ఆపరేషన్ లంగ్స్ పేరుతో రోడ్డుకు ఇరువైపులో ఉన్న బడ్డీలను తొలగిస్తున్నారు. ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వకుండా అన్యాయంగా ఈ బడ్డీలను అధికారులు జేసీబీ తీసుకొచ్చి తొలగిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఈ బడ్డీలు తొలగిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న అన్యాయం ప్రశ్నించడమే కాకుండా బాధితులతో కూడా ఆందోళన పడ్డారు. ఈ బడ్డీలు మరిన్ని విషయాలు మనతో మాట్లాడారు. ఇది చాలా హేయమైన చర్య. ఈ పిరికి పందాల్లో ఈరోజు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నప్పుడు, కార్పొరేటర్లు రాజస్థాన్ టూర్లో ఉన్నప్పుడు 10 సంవత్సరాలుగా కాయ కష్టం చేసుకుని టిఫిన్ కొట్టో లేకపోతే టీ కొట్టో కూరగాయల బండో లేకపోతే జ్యూస్ షాపో జరుపుకునే ఆకర్ష్ జోన్లో ఉన్న ఆకర్షణ బడ్డీలను కూడా కక్ష కట్టినట్టు ఎలాంటి ఇంటిమేషన్ కూడా లేకుండా, ఎలాంటి నోటీసు కూడా లేకుండా దౌర్జన్యంగా ప్రొక్లైన్ తీసుకొచ్చి ధ్వంసం చేయటం, తీసేయటం కాదు. తీసేస్తే పర్వాలేదు, కొన్ని తీసి వాళ్ళకి ఇచ్చి ఏదో ప్రత్యామ్నాయం చూపించి పలానా చోట మీకు ఆకర్షణ జోన్ కేటాయిస్తాం, మీకు జీవన వృత్తికి ఎలాంటి డోకా లేదు, మీకు ఏదైనా అవకాశం కల్పిస్తామని చెప్పి నోటీస్ ఇచ్చి ఖాళీ చేయించడం వేరు. ఇది ఖాళీ చేయించడం కాదు, ఒక విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారు. మరి ఏ ఉద్దేశంతో చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో, ఇంత దుర్మార్గమైన ఆలోచన ఎవరికి వచ్చిందో, ఎవరిని అడిగితే ఏసీపీ వాళ్ళని అడిగితే పై అధికారులు చెప్పారు, పై అధికారిని అడిగితే పోలీస్ కమిషనర్ చెప్పారని చెప్తారు. కనీసం తీసే సమయంలో కూడా స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎవరు అందుబాటులో లేకపోగా అధికారులను అడిగితే జీవీఎంసీ ఏసీపీని అడిగితే డీసీపీని అంటారు, డీసీపీని అడిగితే సిపిని అంటారు, సిపిని అంటే కమిషనర్ అంటారు. జీవీఎంసీ కమిషనర్ చెప్తే ఇది లేదు, పోలీస్ కమిషనర్ గారి కంప్లైంట్స్ వచ్చినాయి, ఆకర్ జోన్స్ ఉండటం వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ జరుగుతున్నాయి, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, దానివల్ల తీసేస్తున్నాం. పోలీస్ కమిషనర్ గారు తీస్తే ఆకర్ జోన్కి సంబంధించి కానీ ఎన్క్రోడ్కి సంబంధించి కానీ డిపార్ట్మెంట్కి ఏం సంబంధం, కేవలం జీవీఎంసీ అధికారులు మమ్మల్ని ప్రొటెక్షన్ కావాలని అడిగారు, దానికి మాత్రం ఇచ్చామని చెప్తారు. కాబట్టి ఇది ఏది ఏమైనా సరే ఇది దుర్మార్గమైన చర్య. ఇంతకుముందు విశాఖపట్నం చరిత్రలో ఎప్పుడు కూడా ఇంతమంది లక్షలాది మంది కొట్టగొట్టే ప్రయత్నం ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది ఎప్పటికైనా సరే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు సోమవారం కమిషనర్ గారిని కూడా మేము కలుస్తున్నాం. కలిసి అందరూ ఎవరైతే తోపుడు బళ్ళు కావచ్చు, లేకపోతే బడ్డీల్లో కావచ్చు, విశాఖపట్నంలో ఉన్నారో, విశాఖపట్నం నగరం మొత్తం ఉన్నారో ఆ సంఘాలందరితో కలిసి కమిషనర్ని కలిసి ఒకవేళ ఏదైనా మీ కంప్లైంట్స్ ఉన్నాయి, ఎన్క్రోచ్మెంట్ ఉన్నాయి, లేదా ఏదైనా పక్కన రెసిడెన్షియల్ నుంచి అబ్జెక్షన్స్ వస్తున్నాయంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. నోటీస్ ఇచ్చి ఒక సమయం ఇచ్చి దాన్ని ఖాళీ చేయించి ప్రత్యామ్నాయం కూడా చూపించాల్సిన అవసరం. ఎందుకంటే ఇప్పుడున్న షాప్స్ కానీ లేకపోతే ఈ వ్యాపారం చేసుకునే బడ్డీలు కానీ అన్నింటికి కూడా ట్రేడ్ లైసెన్స్లు ఉన్నాయి. అన్నింటినీ కూడా నెంబరింగ్ చేస్తుంది స్వయంగా 24, 25, 26, 40 ఇవన్నీ కూడా జీవీఎంసీకి పన్ను కడుతున్నారు. ఆకర్ జోన్గా అధికారికంగా ఆకర్ జోన్ కింద ప్రకటించింది. అందరికీ కూడా ట్రేడ్ లైసెన్స్లు ఉన్నాయి. చాలా ఏసీపీ గారిని అడిగితే ఏమీ లేదండి, ట్రేడ్ లైసెన్స్ ఏముందండి, ఆకర్ జోన్కి నోటీస్ ఇవ్వక్కర్లేదు, మీ దగ్గర ఏమన్నా చట్టం ఉందంటే చట్టంతో ఏం పని ఉందండి. అంటే ఎంత చట్టాన్ని చేతిలో తీసుకుని ఇంతమంది వేలాది మంది పట్టుకుంటే ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి దీన్ని ఇప్పుడే మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని తక్షణం ఆపాలి. నగర వ్యాప్తంగా ఏదైతే ఎన్క్రోచ్మెంట్ పేరుతో మీరు ఇలా విధ్వంసం సృష్టిస్తున్నారు, బట్టి తీసి పట్టుకెళ్ళడం వేరు, తీసి పట్టుకెళ్ళడం లేదా పట్టుకెళ్ళిపోమనో తీసేయమంటాం అవి వేరు. ఇవి చూశారు కదా, స్మాచ్ చేస్తున్నారు. మరి ఎందుకు ఒక కక్షపూర్తిగా ప్రొక్లైన్ తీసుకొచ్చి దబా బాది ఏడుస్తున్న రోధిస్తున్న వాళ్ళు అడ్డం పడుతున్న పక్కకులాగా ప్రొక్లైన్ డ్రైవర్ అంటాడు. జీవీఎంసీ అధికారులు నాకు పని ఇచ్చారు, వాడు ఏం చేయమంటే చేస్తాను, ఈ మనుషులు కూడా తొక్కేమంటే తొక్కేస్తానని నా ట్రైన్ డ్రైవర్ చెప్తాను. ఈ పోలీసు వారిని కూడా నేను ఇప్పుడే స్థానిక సిఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మీరు ఇదే విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఈ ప్రజల కనుక తిరగబడితే మీరు ఏం చేయగలుగుతారు? జీవీఎంసీ స్టాఫ్ కానీ లేకపోతే ఈ కాంట్రాక్టర్ కానీ ఎవడైతే ప్రొక్లైన్ కాంట్రాక్టర్ ఉన్నాడో, ప్రొక్లైన్ డ్రైవర్ ఉన్నాడో, వీళ్ళందరూ కూడా తిరగబడి తలో చేసి మీరు ఏమైనా చేయగలుగుతారా? శాంతియుతంగా వాళ్ళు మంచి మనుషులు కాబట్టి కాయ కష్టం చేసి పనులు చేసుకుని దాని మీద పట్టుకూటు కోసం వ్యాపారాలు చేసుకునేవారు కాబట్టి వాళ్ళు ఉద్రేకపడకుండా వాళ్ళు అడుగుతుంది న్యాయబద్ధంగా మాకు ఏదైతే చేస్తున్నారో ఈ బడ్డీలన్నీ కూడా కొంత సోమవారం టైం ఏమన్నాడు. 24 గంటలు టైం ఇవ్వలేరా మీరు? 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి. మీకు ఏమన్నా దమ్ము ధైర్యం ఉంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి పెద్ద బిల్డింగుల దగ్గర ఉన్న ఎన్క్రోచ్మెంట్స్, సబ్సెల్లార్స్, రోడ్డు మీద పార్కింగ్లు ఎక్కడ పడితే అక్కడ బిల్డింగులు కట్టుకుని పార్కింగ్ లేకుండా 10 అంతస్తులు 5 అంతస్తులు కట్టుకుని రోడ్డు మీద కార్లు పెట్టే వాళ్ళు ఉన్నారు కదా, ఆ బిల్డింగ్స్ మీద దృష్టి పెట్టండి. అంతే తప్ప ఇలాగా కాయ కష్టం చేసుకునే పేద ప్రజల మీద కాదు. ఇది చాలా హేయమైన చర్య, పిరికిపంద చర్య. ఇంకా అసెంబ్లీ జరుగుతున్నప్పుడు మేము అందుబాటులో లేవని వంక చెప్పడం, లేదా కార్పొరేటర్స్ ఏమో రాజస్థాన్ టూర్ వెళ్ళారు, కార్పొరేటర్స్ అందుబాటులో లేరు. సరైన సమయం చూసి
ఒక దొంగ చర్యగా ఏదో దొంగతనం చేసినట్టు దొంగచాటుగా కొట్టినట్టు దౌర్జన్యం ఇలా కొట్టడం అనేది చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళీ సోమవారం మేము వెళ్తాం, అప్పటి వరకు కూడా ఆపాలని డిమాండ్ చేస్తాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి రిప్రజెంటేషన్స్ వచ్చాయి. దాని మీద బడ్డీ పెట్టుకుంటాం, అందరికీ కూడా సెంట్రల్ పార్క్ దగ్గర ఆ రోజు ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ ఫుడ్ కోర్ట్ కూడా వితౌట్ నోటీస్, ఫుడ్ కోర్ట్ అఫీషియల్గా, ఫుడ్ కోర్ట్ ఏమి ఎవరో రాజకీయ కార్పొరేటర్ ఒక ఎమ్మెల్యేలు ఓపెన్ చేసింది కాదు. వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు, జీవీఎంసీకి పన్నులు కడుతున్నారు, జీవీఎంసీకి ఆదాయం వస్తుంది ఫుడ్ కోర్ట్ ద్వారా. ఆ రోజు స్వయంగా ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు, జీవీఎంసీ కమిషనర్ గారు, అధికారులందరూ కూడా కలిసి అఫీషియల్గా ఫుడ్ కోర్ట్ని ఇనాగ్రేట్ చేసి వాళ్ళకందరికీ కూడా ఆ రోజు ఉపాధి కల్పించడం జరిగింది. మేము ఇప్పుడు కూడా ఎవరికైనా సరే ఉపాధి కల్పించే ప్రయత్నం చేశాం తప్ప ఇలాంటి ఉపాధిని పట్టుకొట్టే ప్రయత్నం ఏ రోజు కూడా చేయలేదు. ఇది మరి ఎందుకని చేస్తున్నారో, ఎందుకో ఈ దుర్మార్గం ఏంటో, ఈ అహంకారం ఏంటో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఫుడ్ కోర్ట్ కూడా పబ్లిక్గా గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చిన ఆర్డర్స్ అనేది దీన్ని తక్షణం దీనికి ఏదైతే డ్యామేజ్ చేశారో డ్యామేజ్ చేసిన బడ్డీలకన్నింటినీ కూడా నష్టపరిహారం కూడా చెల్లించాల్సిన అవసరం ఉంది. చెల్లించాలి. వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించడంతో పాటు రెండోది వీళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసి వీళ్ళకి ఒక ప్లేస్ చూపించి అక్కడికి వీళ్ళు వ్యాపారం చేసుకునే అవకాశాన్ని కల్పించాలి. కల్పించే వరకు కూడా వీళ్ళు తరఫుని మేము ఎలాంటి పోరాటానికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం. జై